ముందుగా ఫస్ట్ ఫైవ్ ఎంటర్టైన్మెంట్స్ రాజలక్ష్మి విపో శ్రీనివాస్ గారు సమర్పించు, కమలపుత్ర రాజీవ్ రెడ్డి గారు, అలాగే సీతారామపుత్ర సాయిబాబా గారు నిర్మించిన ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి ఈ యొక్క భారతదేశ శాస్త్ర పుణ్యక్షేత్ర క్షేత్రయాత్ర ముగించుకుని ఈనాడు ఇక్కడ జరుగుతున్న ఈ భారతదేశ సహస్ర పుణ్యక్షేత్ర కుంకుమార్చన సభకు ఈ యొక్క సభకు విచ్చేసిన ముందుగా మా ఈ సభకు మూలకారకుడైన మా సాలెమ్మ పుత్ర అనంతపురం జగన్కి, అలాగే ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోధులు, భగవంతుడికి భక్తులకు సంధానకర్తలు, అనుసంధాలైన సమిధులైన నా 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన వంశంలో 23 మంది యోధులకు, సంధానకర్తలకు, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక కళాభివందనం తెలియజేసుకుంటున్నాను. పౌరుష జ్ఞాన కీర్తన పరిగినేని వారి జన్మం ఒక్క పూటైన చాలు, మొదల పోషణ మాత్రం ఈ ఉరిపి మీద కాకి చిరకాలమున్న ఏ కార్యమగును అన్నారు పెద్దలు. అంటే పౌరుష జ్ఞాన కీర్తులు కలిగి ఒక జన్మ బతికితే చాలు, అలా బతికిన అతని జన్మ నిజంగా సార్థకం అవుతుంది. కేవలం పొట్ట నింపుకోవడం కోసమే బతుకుతున్న కాకి ఎంతకాలం బ్రతికితే మాత్రం ఏ ఉపయోగం ఉంటుంది? అందుకే మన పెద్దలు అన్నాను, కాకిలా కలకాలం బతికే కంటే హంసల 5 క్షణాలు చాలని. అలాంటి మన తెలుగు జాతి రాజా హంస గౌతమిపుత్ర శాతకర్ణి. పరహితము చేయునెవడు పరహితముడగు భూత పంచముకున్, పరహితము చేయునెవడు పరహితముడగు భూత పంచముకున్, పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు సర్వేందుముఖి అన్నాడు. అంటే పరులకు మనం మంచి చేస్తే పంచభూతాలు కూడా సహకరిస్తాయంట. అలాగే ఈ యొక్క ప్రజల యొక్క సంక్షేమం లక్ష్యంగా పెట్టుకోవడం అనేది ఆ ప్రభుత్వం యొక్క ధర్మం. అలాగే ప్రజలకు మేలు చేసిన వారికి ప్రపంచంలో ఎదురుండదు. అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల హితం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వాడు శాతవాహన క్షీర సాగర సంజయుడు. అలాగే మన భరత జాతికి నూతన శకాన్ని ప్రసాదించిన శక పురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి. అంగ కళింగ కదంబ కలబర కోసల కుంతల కొంకణ విదర్భ అవంతి అనూప అభీర పరాంత కుకుర అకర అసక అస్మిక ములక మాల్వ మహిష భగద చేర చోడియ పాండ్య సౌరాష్ట్ర సహితంగా మొత్తం ముక్కలు ముక్కలుగా ఉన్న ఈ యొక్క అఖండమైన భారతదేశంలోని గణరాజ్యాలన్నీ ఏకం చేసి ఆ తర్వాత విదేశీయులు మళ్ళీ మన దేశంలోకి అడుగు పెట్టకుండా వాళ్ళలో ఒక భయం సృష్టించిన ఒక సింహం గౌతమిపుత్ర శాతకర్ణి. చరిత్రలో చూసుకుంటే చాలా తక్కువ మంది రాజసూయ యాగం చేశారు. అందులో మన గౌతమిపుత్ర శాతకర్ణి ఒకడు. నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, నేను బ్రహ్మంగారి చరిత్ర సినిమా చేశాను. అందులో ఆయన జీవ సమాధిలోకి వెళ్తున్నప్పుడు బ్రహ్మంగారు సిద్ధయ్య ఉంటే ఎక్కడ అతను నిలవడో, లేకపోతే అతను కూడా వెళ్ళిపోతాడో ఆయనతో పాటు అని నేనే చేశాను సిద్ధయ్య పాత్ర. పువ్వులు తమ్మని కందిమల్లపల్లి నుంచి బనగాలపల్లికి పంపిస్తాడు. 120 క్రోర్ల దూరం వెళ్ళి వచ్చేలోపు ఆయన నెలలోకి వెళ్ళిపోతాడు. ఆయన జీవ సమాధిలో అది తెలియక భక్తిలో అతను వెళ్ళిపోతాడు పువ్వుల కోసం అని. అంటే ఎక్కడ బనగానపల్లి, ఎక్కడ కందిమల్లపల్లి, ఎక్కడ బనగానపల్లి, 120 క్రోర్లు అన్నాను. అలాగే ఎక్కడ తెలంగాణలో కరీంనగర్లో ఈ కోటిలింగాల, ఎక్కడ మెదక్లో కొండాపూరు, ఎక్కడ అమరావతి, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ ప్రతిష్టానపురం, ఒక కోటిలింగాల్లో పుట్టి వాళ్ళ అమ్మగారు ఊరైన అక్కడ ఆవిడ పురుడు పోసి ఆ పేగు కోసినప్పుడే మన భరత జాతికి జన్మనిచ్చింది. ఎప్పుడైతే పేగు కోసినప్పుడు ఆ మొదటి ఏడుపు అడిచాడు, అదే మన ఉనికి కాపాడింది, అదే మన ఉనికిని చాటి చెప్పిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆయన గురించి చాలా తక్కువ తెలుసు మరి, ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ హిస్టోరియన్స్ రావడం, ఈ యొక్క చరిత్రని క్రోడీకరించడం ఇవన్నీ లేదు. కానీ ఈ సభలో ఒక్కరిని నేను స్మరించుకోవాలి, ఇద్దరిని. ఒకళ్ళు పరబ్రహ్మ శాస్త్రి గారు, ఈ మధ్యన ఆయన పరమపదించారు, గుంటూరు జిల్లా చిన్నగొండూరు. ఆయనే శాతవాహనుల మీద ఎంతో రీసెర్చ్ చేసి వాళ్ళు తెలుగు వాళ్ళు అని నిరూపించాడు ఆ మహానుభావుడికి. అలాగే కృష్ణశాస్త్రి గారు, ఆయన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అండ్ కమిషనర్గా ఉండేవారు. ఆయన కూడా పరమపదించారు. ఆయన కూడా ఆ నాణాలు ఏవైతే తెలంగాణ ఇక్కడ కోటిలింగాల, లేకపోతే అటు కొండాపూర్లో తవ్వకాలలో అవన్నీ బయట తీసి ఆ నాణాల మీద మొట్టమొదటి రాజు
తన బొమ్మను ముద్రించుకున్న రాజు నాణాల మీద అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. వాడిద్దరికీ సభాముఖంగా నా నివాళులు అర్పిస్తున్నాను, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. భావస్వరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే ఒక మనిషి పూర్వజన్మలో తన కర్మఫలంగా ఈ జన్మలో కొంతమందిని ఆ జన్మలో ఒకళ్ళిద్దరినో పొందగలుగుతాడు. కానీ ఇంతమంది ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే, నేను ఎప్పుడు అంటుంటాను నా అభిమానుల గురించి, వారు నా నుంచి ఏమి ఆశించకుండా వాళ్ళు చేస్తున్న వాళ్ళ ఆశీర్వచనమే నాకు శ్రీరామ రక్ష అని. ఎందుకంటే ఈ అభిమానం అనేది డబ్బుతో కొంటేది కాదు, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. కాబట్టి అటువంటి విలువైన అభిమానాన్ని, ఇంతమంది అభిమానాన్ని పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతమో లేక ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. వాగర్తావి సంపృక్త వాగర్త ప్రతిపత్తయే వందే జగత పితరో పార్వతీ పరమేశ్వరం. నా గాయత్ర పరమంత్రం నా మాతృ పరదేవత నా హరే భరతస్త్రాత నానృతాత్ పాతకం పరం అంది మాతృ ప్రార్థన. మా అమ్మగారు బసవ రామతారకం, అందరు బసవ తారకం అంటారు ఆవిడ. నన్ను అడిగారు చాలామంది, ఊళ్ళో కూడా హాస్పిటల్ పేరు బసవ తారకం ఉంది, ఇంకా బసవ రామతారకం కదా. నేను నాన్నగారు పెట్టిన పేరు అంటే అది పూర్తిగా ఆవిడకి, ఎందుకంటే బసవ రామతారకం నాన్నగారు రామారావు గారు. ఆ రామ అన్నది ఆవిడకే అంకితం ఆవిడ పేరు నా పేరు ఉండకూడదని ఆయన బసవ తారకం పెట్టడం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏది చేసినా ఆయన దాంట్లో ఎంతో అర్థం పరమార్థం ఉంటుంది నాన్నగారు చేసిన. అలాగే నేను కూడా నా అబ్బాయి మోక్షాగ్నికి నాన్నగారు మోక్షాగ్ని అని పెట్టారు పేరు. తారక రామ తేజ, తారక రామ అని పెట్టింది నేను దానికి. అంటే ఎందుకో ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ వరవడి ఎప్పటి నుంచో మొదలైంది. అలా ఇవాళ ఈ సినిమా చేయడం కూడా, ఎందుకంటే నేను నా 100వ సినిమా ఇది. 100వ సినిమా అంటే నాన్నగారు అప్పుడు మరి నా చదువు, నేను చిన్నప్పటి నుంచే ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనే నాకు గురువు, దైవం అంతా ఆయనే, తండ్రి. అటువంటిది నాకు సినిమాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అటువంటిది ఆయన కాదు చదువే ముఖ్యమని, లేకపోతే ఈ పాటికి 250 సినిమాలు అయిపోయినా. ఎన్ని చేశావన్నది ఇంపార్టెంట్ కాదు, దేశానికి ఏం చేసింది అది కాదు, నువ్వు దేశానికి ఏం చేసావన్నది ముఖ్యం. అలాగే ఎన్ని సినిమాలు చేసావన్నది కావు, ఎన్ని సినిమాలతో ఆ సినిమాలతో నువ్వు సమాజానికి సేవ చేస్తున్నావు లేకపోతే కళామ తల్లికి సేవ చేస్తున్నావు అన్నది ముఖ్యం. దాంతోపాటు ఎంతమంది అభిమానులు అంటే నాన్నగారు మొదట్లో ఎన్నో సాహసాలు చేసి ఆయన ఎటువంటి పాత్రలు చేసినా కూడా ఆయనే ఒక ట్రెండ్ సృష్టించేవారు. ప్రజల మీద నమ్మకంతో కొత్తదనాన్ని ఇవ్వాలని ఒక ఉద్దేశంతో తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక కూడా అదే చేశారు. అలాగే వాటిని ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉన్నారు. ఇవాళ నేను ఇన్ని సాంఘిక పౌరాణిక లేకపోతే జానపద సినిమాలు, ఫ్యాంటసీ సినిమాలు ఇవన్నీ చేయగలుగుతున్నానంటే కేవలం నా ప్రేక్షక దేవుళ్ళ మీద నాకున్న నమ్మకం, అలాగే నా అభిమానులు, నా కష్టాల్లో కూడా నాకు తోడుతున్న నా అభిమానులు. నేను చెప్పాను దాకా ఎటువంటి ప్రలోభాలకి లేకపోతే ఎటువంటి డబ్బు కానీ అమ్ముడు పోని వాళ్ళు. అలాంటి మరి ఈరోజు నేను ఇవాళ యువరత్నగా పిలువబడుతున్నా, లేకపోతే నటసింహంగా పిలువబడుతున్నా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా పిలువబడుతున్నా అంటే అది కేవలం మా అమ్మగారి ఆశయాల చలువ, మా నాన్నగారి ఆశీస్సుల చలువ, నా అభిమానుల చలువ అని చాలా గర్వంగా చెప్పుకోబడుతున్నాను. నేను ఎంత సంపాదించిందని కాదు, అభిమాన ధనం ఇవాళ నిజంగా చెప్పుకోకూడదు. జగన్ గారు చెప్పారు మిగతా విషయాలన్నీ. ఇప్పుడు ఈ చిత్రం విడుదల కాబోతుంది, సంక్రాంతికి విడుదలవుతుంది. అంటే ఉగాది సంబరాలు సంక్రాంతి నుంచే ప్రారంభం కాబోతుంది. ఓం తంసం యువరాబుణీమహి గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం జిగాతు శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. భావస్వరాన్ని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరూ బాగుండాలని, కేవలం సినిమా ఆడాలని కాదు, సినిమా ఆడాలని, దాంతోపాటు సినిమా నిర్మించినటువంటి నిర్మాత ధైర్య సాహసాలతో నిర్మాతలు ఒక సినిమా తీయడం అంటే ఇటువంటి సినిమా చెప్పాను నేను. కథ ఆయన చరిత్ర గురించి, ఆయన గురించి చరిత్ర ఎక్కువ తెలియదు ఎవరికి, మాకు తెలియదు. కానీ అంత అద్భుతంగా ఆ చిత్రం నిర్మించడానికి సాహసించిన నిర్మాతలకి ముందుగా మనం అభినందించాలి. మన జాతి వాడిని అభినందించాలి, వాడికి రుణపడి ఉన్నాం మనమంతా. అలాగే డైరెక్టర్ క్రిష్, అదే అంజనాపుత్ర క్రిష్ ఎంతో అద్భుతంగా చూస్తారు రేపు. ఎందుకంటే నేను అన్నాను మొన్న ఒకసారి ఏదో సందర్భంలో, స్థాళీ పులాక న్యాయం అని. అంటే స్థాళీ పులాక న్యాయం అంటే ఇప్పుడు పులాక కుక్కర్లు లేవు, అప్పుడు ఈ కట్టె పొయ్యల మీద వండేవారు.
అన్నం వండినప్పుడు అది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు చాలని. సో అలా మన ట్రైలరు, టీజరు, దాంతో ట్రైలరు, పాటలు ఇప్పుడు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని మన వాళ్ళంతా యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ప్రజలంతా కూడా, అలాగే మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడున్నా విదేశాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. పాటలు వినడానికి చాలా బాగున్నాయి. ట్రైలర్స్ నవ్వుతున్న భవిష్యత్తు అని ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. సినిమా తప్పకుండా బాగుంటుంది. అద్భుతంగా చాలా బాగా చూశారుగా ట్రైలర్లో ఒక డైలాగు, మన నూతన నిర్మాణమైన భారత జాతిని పరదేశ రక్తంతో ప్రక్షాళన చేద్దాం, దొరికేటి వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం, ఏదైనా మేసం తిప్పుదాం. ఎన్నో అద్భుతమైన డైలాగ్లే కాదు, ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు. అంటే పంచపక్ష పరమాన్నం అంటే అంటారు చూడు, పంచగట్టులోన ప్రపంచంలో మొనగాడు, గండువా లేకుండా గడప దాటని వాడు, పంచపక్ష పరమాన్నాలు పళ్ళె మందుంచిన గోంగూర పచ్చడికై ఎదురు చూచువాడు ఎవడయ్యా తెలుగువాడు. అద్భుతంగా అన్ని రుచులు మేళవించి ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఇక రాబోతుంది, అందరు ఎదురు చూస్తున్న సమయం లేదు మిత్రమా. 12 విడుదల ఇచ్చారు, నేనంతా ఎదురుగా నేను ఎంతో చూడాల సినిమా రెడీగా ఉంది, కాపీ చూడాల. ఎందుకంటే నాకు తెలుసు, ఇంకోటి జనంలో మాకు అలవాడదు ఒక వరవడి, జనం మా అభిమానులు వాళ్ళ మధ్యలోకి సినిమా చూడటం అని. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, మా నిర్మాతల తరఫున కూడా. ఎందుకంటే వాళ్ళు అడగగానే కూడా ఎంతో అద్భుతమైన సినిమా ఇది, 2 రాష్ట్రాలకు సంబంధించిన గౌతమిపుత్ర శాతకర్ణి, వాళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం అంటే ఇటువంటి మంచి చిత్రాలని ప్రోత్సహిస్తాం అని వాళ్ళు మాకు వెన్ను తట్టి మేము అడగగానే వెంటనే మాకు ఎగ్జంప్షన్ ఇచ్చినందుకు వాళ్ళకి మా ఈవిడ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా హేమమాలిని గారికి, ఆవిడకి నా కృతజ్ఞతలు. ఆవిడ ఎప్పుడో పాండవనవసంలో ఒక పాట చేసింది ఆవిడ. ఆ తర్వాత నాన్నగారు శ్రేష్ఠ పాడేవాళ్ళు ఆవిడ బుక్ చేద్దాం అనుకున్నారు. అప్పటికి ఆవిడైతే కాంట్రాక్టు హిందీ సినిమాలకి వెళ్ళిపోయింది ఆవిడ. మళ్ళీ తిరిగి ఈ సినిమాలో ఆవిడ లేకపోతే నేను చెప్పాను చాలా సందర్భాలు, అలా కలిసినాయి అన్నీ. ఎలాగైతే పంచభూతాలు ఎదురు చూసి ఆనాడు ఒక జంబూద్వీపే భరతపరిషే భరతకండే శాతవాహన సఖే అని పిలువబడడానికి ఎలా ఎదురు చూసిందో, అలాగే ఈ సినిమా అదృశ్య రూపంలో నిజంగా గౌతమి బాలశ్రీ గారు అలాగే శాతకర్ణి వాళ్ళు ఈ చిత్రానికి ఎటువంటి ఆటంకం కలగకుండా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మధ్యప్రదేశ్లో చెప్పాను 26 రోజులు చేసాం. అప్పుడు దేశమంతా వర్షం పడుతుంది, దేశంలో ఉన్న అవుట్డోర్ షూటింగ్లు అన్నీ క్యాన్సిల్ అయినాయి, ఒక గౌతమ్ బుద్ధ శాతకర్ణి తప్ప. 26 రోజులు ఒక్కరోజు కూడా వర్షం పడుతుండింది. బయట షూటింగ్ చేస్తున్నప్పుడు కదా, గోపురాలు వీటి కింద కాకుండా చేస్తున్నప్పుడు కూడా కరెక్ట్గా మా భోజన సమయానికి వర్షం పడేది. వెళ్ళి భోజనం చేయండి, కష్టపడుతున్నాను. లేకపోతే కెమెరామెన్ ఏదైనా నేల తడపాలంటే నీళ్ళతో మామూలుగా లైట్ రిఫ్లెక్షన్ రాకుండా అట్లయితే తడపాలంటే వర్షం పడేది, పడి ఆగిపోయేది, వెంటనే షాట్ తీసుకోమని. చాలా అద్భుతంగా ఈ చిత్రానికి అక్కడ కూడా జార్జియా నేను వెళ్ళినప్పుడు దిగిన రోజు భయంకరమైన వర్షం. నేను అడిగా, ఏమండి ఎండ కావాలి కదా మనకి అన్నాను. అవునన్నారు ఎవరు నిర్మాతలు డైరెక్టర్ గారు, నేను తెప్పిస్తానండి ఎండనన్న. వచ్చింది 15 రోజులు మళ్ళీ పడలా వర్షం, ఎండ భయంకరమైన ఎండ. అబ్బా బాబు తట్టుకో. నాకు ఏంటంటే చాలా ఇష్టం, నా ఇష్టదైవం సూర్యభగవానుడు లక్ష్మీ నరసింహస్వామి. ఎందుకంటే నేను షూటింగ్లో ఉన్నప్పుడు గొడ్డు పట్టను మనం, అలా సూర్యుడు కూడా చూస్తాను. అలాగే ఎటు సూర్యుడు ఉంటే అటు కుర్చీ తిప్పుకుని కూర్చుంటాను. మిగతా నా పక్క ఆర్టిస్టులు చచ్చాయి, వాళ్ళేమో కడుతారు అలాగే. ఆ కెమెరామెన్ వాళ్ళ భయం చెప్పడానికి వెళ్ళి బాబు ఇదంటే వాళ్ళు కూడా ఏదో భయంతో. సో అలా మన సినిమా తీయటి అనుభూతి, ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన సినిమా. ఎందుకంటే ఎస్ నేను చెప్పాను, నా కష్టాలు కూడా నమ్మాలి ఇప్పుడు నాతో ఉండాలి. కొన్ని విషయాల్లో నేను కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి కాంప్రమైజ్ అయ్యే పని లేదు. ఇది ఇక్కడి నుంచి ఒక గౌతమ శకం మళ్ళీ ప్రారంభం కాబోతుంది. నాకు తెలిసింది 3 శకాలు నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఒకటేమో గౌతపుత్ర శాతకర్ణి శకం, దాంతో స్వతంత్రం వచ్చింది మనకి, దాంతో ఎన్టీ రామారావు గారు ఆయన రాజకీయాల్లోకి రావడం, నటుడుగా రాజకీయాలు, సినిమా రంగానికి ఇటు రాజకీయ రంగాల్లోకి రావడం. సో ఇటువంటి అద్భుతమైన సినిమాని చేసే అవకాశం నాకు ఇచ్చిన ముందు అందరూ వీళ్ళ మొత్తం గ్యాంగ్ అంతా కలిసి ఒక భగవంతుడే ఉంది. అభిమానం లేనిదే ఆరాధన లేదా, ఆరాధన లేదా మతం లేదురా, మతం లేనిదే మానవుడే లేదురా. ఇవాళ మనం మతాలు కులాలన్నీ సృష్టించుకుంది మన మనుగడ కోసం. ఇవాళ చూస్తున్నాం మనం ఎన్ని గొడవలు దొరుకుతున్నాయి. అందుకని మరి ఇవాళ అందరూ సర్వమత సౌభ్రాతృత్వం
అందరూ కలిసి ఒక ఈ కులం అని కాదు, ఆ కులం అని కాదు, ఈ మతం అని కాదు, ఆ మతం అని కాదు, అందరూ కలిసి మరి ఈనాడు 9 రాష్ట్రాలు అంటే సుమారుగా 16,000 కిలోమీటర్లు, తర్వాత 41 రోజులు, అలాగే 100 గుళ్ళు అంటే ఇటు జ్యోతిర్లింగాలు అయితేనేంటి, వైష్ణవ శైవ, అటు అష్టాదశ శక్తిపీఠాలు అయితేనేంటి, లేకపోతే అటు మస్జిద్దులు, మాస్కులు, దర్గాలు అయితేనేమి, చర్చలు అయితేనేమి, అన్నింటినీ వాళ్ళందరూ దర్శించుకుని మొత్తం ఆ యొక్క కార్తీక మాసం అంటే అంతా మనం మాసాల్లో కల్లా కార్తీక మాసం, నదుల్లో కల్లా గంగా నది, దేవుళ్ళో కల్లా విష్ణు అని, అలా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రారంభమై ఈనాడు ఇలా ఈ మన భారతదేశ శతపుణ్యక్షేత్ర ఈ కుంకుమార్చన, ఈ కుంకుమని కేవలం చెప్పారు ఇందాక అందరూ బాగుండాలని, నిర్మాతలు బాగుండాలని, అలాగే అభిమానులు కూడా బాగుండాలని, అలాగే మన తెలుగు జాతి అంతా బాగుండాలని, మన కేవలం మన రాష్ట్రానికే కాకుండా మొత్తం భారతదేశంలో అందరూ కూడా బాగుండాలని ఒక కొత్త వరవడి సృష్టించి ఈనాడు అంటే భగవంతుణ్ణి మనం ఏమని కోరుకుంటాం, ఎంత మనం కృషితో నాస్తి దుర్భిక్షం ఉంటాం, అంతేకాకుండా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పారు రామారావు గారు ఆనాడు అడవి రాముల్లో పాట. మరి ఈనాడు అందరూ కూడా ఈ యొక్క ఫలాన్ని కేవలం వాళ్ళ కోసమే కాకుండా, లేకపోతే సినిమా కోసమే కాకుండా, నిర్మాతల కోసమే కాకుండా మొత్తం అందరూ ఈ యొక్క రాష్ట్రాలు అయితేనేమి, మన తెలుగు రాష్ట్రాలు అయితేనేమి, తెలుగు జాతి అయితేనేమి, భరత జాతి అయితేనేమి అందరూ కూడా బాగుండాలని వాడు చేపట్టిన ఈ యొక్క తీర్థయాత్రకు, ఈనాడు తీర్థయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా వాడికి నా అభినందనలు, నా కృతజ్ఞతలు మొత్తం అందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాను. కొత్త వరబడి కేవలం నా అభిమానులు ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇలాంటి ఆధ్యాత్మిక, ఎందుకంటే అందరూ తెలుసు నాకు ఆధ్యాత్మిక భక్తి ఎక్కువ అని, ఆధ్యాత్మిక చింతన భక్తి ఎక్కువ అని, అలా వాళ్ళు కూడా కేవలం నేను బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గాను, నేను హిందూపూర్ ఎమ్మెల్యే గాను అందిస్తున్న సేవలే కాకుండా నన్ను పూర్తిగా అర్థం చేసుకుని నా అభిమానులంతా కూడా ఒక క్రమశిక్షణగా వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యానికి ఆ భగవంతుడు ఆశీర్వదించాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయడానికి చేసిన పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, అలాగే ఈరోజు ఇప్పుడు కుంకుమ వచ్చి రిలీజ్ రోజున మొత్తం 100 థియేటర్లో సంక్రాంతి పండుగ రోజు, ఆ రోజు అందరికీ, మహిళలు అందరికీ, ఆడవాళ్ళందరికీ, ఆడపడుచులందరూ కూడా ఈ కుంకుమని పంచడం జరుగుతుంది. వాళ్ళకి మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఇవన్నీ అంటే నేను చెప్పాను, అన్ని కాకతాళీయ యాదృచ్ఛికం ఇలా జరగడం, ఈ చిత్రం నేను చేయడం, 100వ చిత్రం ఏం చేద్దామని ఒక సతమతంలో ఉన్నాను. ఎన్నో కథలు వింటూ కూర్చున్నాను, కొన్ని నచ్చాయి, కానీ నా 100వ సినిమా స్థాయికి లేవనుకున్న సమయంలో మరి అది దైవ ప్రేరణము, ఈ సినిమా తీస్తామని వారు ముందుకు రావడం నేను చేయడం జరిగింది. సో మరొకసారి నా నిర్మాతలు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.